హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ బోర్డు మీద చూడండి, క్లారిఫికేషన్ లేని ఉద్యోగాలు ప్రిపేర్ కావాలా వద్దా? ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2022 డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్లు, అంటే ఆ గవర్నమెంట్లో 1.5 ఇయర్, ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల మరొక 2 నెలలు పూర్తయింది. అంటే ఇక 26 నెలలు, అక్కడ ఒక 15 నెలలు, దాదాపుగా 3.5 ఇయర్స్గా 3.5 సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. వస్తాయా అంటే వస్తాయి, రావా అంటే రావు. నో క్లారిఫికేషన్. ఎప్పుడు వస్తుంది అంటే క్వశ్చన్ మార్క్. చదవాలా వద్దా క్వశ్చన్ మార్క్. ఇవాళ తెలంగాణలో ఈ పోటీ పరీక్షల వైపు అడుగులు వేసే ప్రతి విద్యార్థికి మైండ్లో వేసుకుంటున్నటువంటి ప్రశ్నలు, హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ కావాలా వద్దా, ప్రిపేర్ అవుదామని ప్రయత్నం చేస్తే వస్తాయో రావు అన్నట్టు అపనమ్మకం, ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి నోటిఫికేషన్లు, చదవాలా వద్దా అనే ఒక గందరగోళం. కాబట్టి ప్రతి విద్యార్థి మధ్యలో ఈ తొలుస్తున్నటువంటి ప్రశ్నల నేపథ్యంలో మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ యొక్క మోటివేషనల్ వీడియో అనే దాన్ని చేస్తూ ఉన్నటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ పోటీ పరీక్షలకు వచ్చేవాళ్ళు 600 అయినా 106 అయినా నా లక్ష్యం గవర్నమెంట్ ఉద్యోగమే అనుకునే వాళ్ళు మాత్రమే అడుగులు వేయాల. వస్తాయో రావో అపనమ్మకం, గందరగోళం ఉంటే బ్యాక్ స్టెప్ వేయాలి, అడుగులు వేయొద్దు. ఎందుకంటే గందరగోళమే జీవితాంతం గందరగోళంగానే మారుతూ ఉంది. ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి. 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు. ఎప్పుడొచ్చినా నా లక్ష్యం గవర్నమెంట్ ఉద్యోగమే అనుకునే వాళ్ళు మాత్రమే పోటీ పరీక్షల వైపు అడుగులు వేయాల. మరి పోటీ పరీక్షల వైపు అడుగులు వేయాలంటే నీ కాడ ఏముండాల, ఏం చేస్తే నీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అన్న అంశాలపైన మీకు ఒక క్లారిఫికేషన్ నేపథ్యంలో టైం ఏంటి, మనీ ఏంటి, బ్యాకప్ ఏంటి, యవ్వనం ఏంటి, ఓపిక ఏంటి, కాన్ఫిడెన్స్ ఏమిటి అనే అంశాల వారీగా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, టైం. జీవితంలో టైం అనేది చాలా వాల్యుబుల్. పోటీ పరీక్షలకు వచ్చే వాళ్ళు మినిమమ్గా 22-23 సంవత్సరాల వయసున్న వాళ్ళు అడుగులు వేస్తారు. ఎప్పటి వరకు చదువుతారు సార్ అంటే 40 సంవత్సరాల లోపు వాళ్ళు చదువుతారు. అంటే నీకు 23 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళు ఈ పోటీ పరీక్షలలో ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ టైము ఎంత పడుతుంది సార్ ఉద్యోగం కొట్టాలి అంటే నీ టార్గెట్ 1000 రోజులు. 1000 రోజుల కంటే తక్కువ కనుక టార్గెట్ పెట్టుకుంటే అది అసాధ్యం. ఎట్లా? ప్రిపరేషన్కి కష్టమే అవుతుంది. ఆ లోపు 1000 రోజుల్లోపు నోటిఫికేషన్ వస్తున్నటువంటి గ్యారంటీ కూడా లేదు. టైం అనే దాన్ని 1000 రోజుల కాల గమనాన్ని మీరు యాదిలో పెట్టుకోవాలా. అంటే మినిమంగా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు ఇక నేను టైంకి కేటాయించగలుగుతాను, ఆ 3 సంవత్సరాల పాటు టైం వేస్ట్ చెయ్యను అని నీకు అనిపిస్తేనే అడుగులు వేయి, లేకపోతే ఇటువైపు చూడకు. సగం సగం చదువులు చదవకు. బీ సీరియస్గా, కాన్ఫిడెన్స్గా 1000 రోజుల పాటు నేను నిలబడుతా. ఎందుకంటే నువ్వు 3 సంవత్సరాల పాటు డిగ్రీ పూర్తి చేసినావు. డిగ్రీ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది, కానీ డిగ్రీలో నీకేమీ రాలా. తెల్ల పేపర్లు నల్లగా చేసి, సిలబస్ కూడా అర్థం కాకుండా ఏదో పూర్తి చేశామంటే పూర్తి చేసినావు. నీ పర్సంటేజ్ చేస్తే 70% ఉంది, 60 కంటే ఎవరికి తక్కువ లేదు. 60 కంటే ఎవరికి తక్కువ లేదు. 70 నుంచి 80% మార్కులు ఉన్నాయి.
కానీ మైండ్లో ఎంటీ మైండ్ తప్ప ఏమీ లేదు. కాబట్టి ఈ పోటీ పరీక్షల వైపు అడుగులు వేసే వాళ్ళు మినిమం డిగ్రీ 3 సంవత్సరాలు ఏ విధంగా అయితే కష్టపడ్డావో ఇక్కడ పోటీ పరీక్షలకు కూడా వచ్చేసి 3 సంవత్సరాల పాటు నిలబడగలుగుతాను అన్న వాళ్ళు మాత్రమే అడుగులు వేయండి తప్ప 6 నెలల్లో 3 నెలల్లో సంవత్సరంలోగా ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపోతా అంటే కష్టమవుతుంది. ఎందుకంటే సంవత్సరంలోగా నోటిఫికేషన్ రాకపోవచ్చు, వచ్చినా నీ చదువు పూర్తి కాకపోవచ్చు, వచ్చినా నీ సిలబస్ మొత్తం పూర్తి కాకపోవచ్చు. కానీ నేనేమిచ్చే సలహా ఇచ్చే సూచన ఏమిటంటే నువ్వు 3 సంవత్సరాల పాటు టైం కేటాయించగలుగుతాను, ఆ టైం కూడా వేస్ట్ చేయకుండా సీరియస్గా ప్రిపరేషన్లో ఉంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే అడుగులు వేయాలని చెప్తా ఉన్నటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ప్రిపరేషన్లోకి వస్తాను, అది ఆలస్యమైనా ముందు వచ్చిన ఎట్లొచ్చినా నేను నిలబడగలుగుతాననే నమ్మకం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. ఎంతో కొంత నీలో ఒక నమ్మకం, నీపైన నీకు నమ్మకం వస్తుందా రాదా అనేది చివరి వరకు కనుక వీడియో చూస్తే మీకు రావడానికి అవకాశం ఉంది. అందుకే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా అది ఎప్పుడన్నా రాని నేను ప్రిపేర్ అవుతా, ఉద్యోగం కొట్టుకొని పోతా అన్న వాళ్ళ కోసం నిపుణ అనే పేరుతోని ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ, గ్రూప్ 4 అలాగే సెంట్రల్ జాబ్లకు సంబంధించినటువంటి అకాడమీ, నిపుణ అకాడమీ దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ పైన క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఏంటి సార్? ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ అండ్ గ్రూప్ 4 అలాగే సెంట్రల్ జాబ్లకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, డిఏఓ, ఏఎస్ఓ, ఆర్ఆర్బి, ఎన్టీబీసీ నేపథ్యంలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే వాళ్ళ కోసం నిపుణ అకాడమీ 18,000 ఫీజుతో 18,000 రూపాయల ఫీజుతో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ నిపుణ అకాడమీ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. అశోక్ సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, అమర్నాథ్ సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, అలాగే సీనియర్ ఫ్యాకల్టీ వాసు సార్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అలాగే లక్ష్మీకాంత్ సార్, అలాగే రాజేందర్ సార్, అలాగే చారీ సార్, అలాగే సుధీర్ సార్ అండ్ వల్లి నాయక్ సార్ యొక్క జిఎస్సి ఫ్యాకల్టీ బృందం, అమర్నాథ్ సార్ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేవి వేదిక్ మ్యాథ్స్ని ఇంక్లూడ్ చేసి ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ, ఎందుకంటే జీపీఓలో కూడా దాదాపుగా మనకు ఆ 50% ఆఫ్ మార్క్స్ ఆర్థమెటిక్ బేసిక్లో ఉంటుంది కాబట్టి నిపుణ అకాడమీ పేరుతో ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే మొదటి 50 మందికి 9,000 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది మండే, ట్యూస్డే. రేపు సోమవారం నా డెమో ఉంటుంది. సోమవారం, మంగళవారం 2 రోజులు మాత్రమే మనకు 9,000 ఫీజుతో ఫస్ట్ 50 మెంబర్స్కి అవకాశం కల్పిస్తున్నాం 50% యొక్క డిస్కౌంట్తో. అదే మాదిరిగా దీనికి సంబంధించిన లైవ్ క్లాసెస్ కూడా అశోక అకాడమీలో, అశోక ఆన్లైన్ అకాడమీలో లైవ్ క్లాసెస్, అశోక ఆన్లైన్ అకాడమీలో లైవ్ క్లాస్ రూపంలో, అలాగే రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీకు ఆఫ్లైన్ అయితే నిపుణ పేరుతోని రాజధాని థియేటర్ పైన మనకు ఉంటుంది. ఆన్లైన్ అవే క్లాసులు మీకు ఆన్లైన్ లైవ్ క్లాస్ రూపంలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది. అదే మాదిరిగా మీకు జీపీఓ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫీజు వచ్చేసి 7,000 రూపాయలు ఉంటుంది. మీకు 6 నెలల పాటు కోచింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. 7,000 ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓ కానీ అశోక ఆన్లైన్ అకాడమీలో లైవ్ క్లాసెస్ ఉంటుంది. అదే మీకు రికార్డెడ్ క్లాసెస్ అయితే ఓన్లీ 1,500లో రికార్డెడ్ క్లాసెస్ అనేవి అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా గ్రూప్ 2-3 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, గ్రూప్ 2-3 ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆఫ్లైన్ క్లాసెస్ అశోక్ అకాడమీ రాజధాని థియేటర్ పైన, అశోక్ అకాడమీలోనే రాజధాని థియేటర్ పైన గ్రూప్ 2-3కి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల మధ్య 2 PM టు 8 PM మధ్య రోజు 6 గంటల పాటు మధ్యాహ్నం సమయంలో గ్రూప్ 2-3 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియము 25,000 ఫీజు ఉంటుంది. దీంట్లో ఎలాంటి తక్కువ అనేది ఉండదు. 25,000 ఫీజు ఉంటుంది. అదే మీకు లైవ్ క్లాస్ అనుకోండి 10,000 ఫీజు ఉంటుంది.
ముందే చెప్తున్నా, నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా సబ్జెక్టు నేర్చుకుంటాం అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ బ్యాచెస్ నిర్వహిస్తాము. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడన్నా రాని, నా ప్రిపరేషన్ ఉంటుంది, నా సబ్జెక్టు నేర్చుకుంటా అన్న నేపథ్యంలో నేను తెలంగాణ మూమెంట్ చెప్తాను. అలాగే వాసు సారు కంప్లీట్గా ఎకానమీ, జోగ్రఫీ చెప్తారు. అశోక్ సార్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అనే క్లాస్ చెప్తారు. అలాగే మన యొక్క ఫ్యాకల్టీ బృందం ఉంటుంది. అలాగే జనరల్ స్టడీస్ కూడా 2 to 8 మధ్య జనరల్ స్టడీస్ ఉంటుంది. అలాగే గ్రూప్ 2 క్లాసెస్ ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మండే 9వ తారీఖు 9వ తారీఖు నాడు మనకు డెమో క్లాసెస్ 10 AM to 1 PM మధ్య డెమో ఉంటుంది. 9వ తారీఖు సోమవారము 9వ తారీఖు నాడు మనకు డెమో ఉంది. ఆ డెమోకు హాజరై మీరు క్లాసెస్ ఇన్న తర్వాత డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. గ్రూప్ 2, 3 GPO అండ్ SI కానిస్టేబుల్ ప్రధానంగా ఇక్కడ మనకు నిపుణ అండ్ అశోక్ అకాడమీ పేరుతోని రాజధాని థియేటర్ పైన క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కానీ, ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కానీ అశోక ఆన్లైన్ అకాడమీని మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక పూర్తి డీటెయిల్ కోసం ఇన్స్టిట్యూట్కి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కింద ఇచ్చిన ఫోన్ నెంబర్లకు కాల్ చేసి కూడా మీరు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి జీవితంలో టైం అనేది చాలా వాల్యుబుల్ అండి, చాలా వాల్యుబుల్. ఆ టైముని తిరిగి పోతే మళ్ళీ రాదు. కాబట్టి 3 సంవత్సరాల పాటు ఇక్కడ నిలబడగలుగుతాన నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రాయండి. ఆ 3 ఏళ్ల పాటు కనుక నీకు కావాలంటే ఏం కావాలి సార్ అంటే మనీ కావాలా. కాబట్టి 3 ఏళ్ల పాటు నిలబడగలుగుతా, ఆ స్థాయిలో నాకు ఇంటికాడికి వెళ్ళి పంపగలుగుతారని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రాండి. ఒకవేళ మీ దగ్గర 3 ఏళ్ల పాటు చదువుకోవడానికి నీకు డబ్బులు లేవు, అమ్మా నాన్న పంపించడం కుదరదు అంటే హైదరాబాదులో రోజు 2 గంటలు కనుక నువ్వు పని చేసుకుంటే, మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ 2 గంటల పాటు కనుక నువ్వు పని చేసుకుంటే నీకు కావలసినటువంటి 10,000 రూపాయలు ఫర్ మంత్ 10,000 ఉంటుంది. హైదరాబాదులో 10,000తో మన బతుకుని కొనసాగించవచ్చు, ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. 10,000 మీరు జొమాటో పని చేయవచ్చు, బైక్ రైడ్ పని చేయవచ్చు, లేదా టైంపాస్గా ఆఫీస్ బాయ్గా పని చేయవచ్చు, స్టడీ హాలల్లో కూడా అక్కడ కేర్ టేకర్గా ఉండి మనం పని చేయవచ్చు. నెలకు 10,000 సంపాదించుకోవడానికి రోజు 2 గంటల సమయాన్ని కనుక నువ్వు వినియోగిస్తే ఖచ్చితంగా నీ ఖర్చు నువ్వు చూసుకుంటా ప్రిపరేషన్కి అవకాశం ఉన్నదా అంటే ఉన్నది. కాబట్టి మనీ గురించి నీకు చదవాలనే ఓపిక ఉంటే, నామోషి పడకుండా ఏ పనైనా చేయగలుగుతాను, నా టార్గెట్ మాత్రం ఉద్యోగమే అనుకుంటే 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని దాని గుణంగా మనీని ప్రిపేర్ చేసుకునే ఒక రండి. మనకు అమ్మా నాన్నలు ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే ఎక్కడ ఆ 2 గంటలు కూడా పని చేయకుండా 1000 రోజుల పాటు రోజు 8 గంటలు, 1000 రోజులు రోజు 8 గంటల పాటు అట్లీస్ట్ ఒక 6 గంటల పాటు కనుక నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి చదివితే ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఫస్ట్ టైంని సెట్ చేసుకోండి, తర్వాత మనీని సెట్ చేసుకోండి. మనీ లేకపోతే దారులు వెతుక్కునే ప్రయత్నం చేయండి. మొత్తంగా నిలబడి గెలవాలన్న ఒక నమ్మకం ఉంటేనే సాధ్యమైందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే బ్యాకప్ ఏంటి సార్? బ్యాకప్ అంటే బ్యాకప్ని మనం 2 కోణాల్లో చూడవచ్చు. ఒకటి మనీ అనే కోణంలో చూడవచ్చు. బ్యాకప్ అంటే మరొక అంశం ఏంటంటే రోజు 2 గంటల పాటు అదనంగా మనం వేరే కోర్సులు వేసుకోవాలా. ఉదాహరణకు నీది బీటెక్ అయిపోయింది, కేవలం పోటీ పరీక్షల మీద ఉంటే కుదరదు. 2 గంటల పాటు ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకునే ఒక ప్రయత్నం చేయాలా. రోజొక 2 గంటలు సాఫ్ట్వేర్ కనుక నేర్చుకుంటే ఒకవేళ నీకు ఇక్కడ కనుక పోటీ పరీక్షలలో, ఎందుకంటే 100 మంది ప్రిపేర్ అయితే, పోటీ పరీక్షలు 100 మంది ప్రిపేర్ అయితే ఆ 100 మందిలో మనకు గ్యారంటీ పర్సంటేజు 5 నుంచి 3% వరకు మాత్రమే ఉంటుంది. 100 మంది ప్రిపేర్ అయితే ఉద్యోగం వచ్చేది కేవలం 5 మెంబర్స్, 3 మెంబర్స్కు 2 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. 5లో నువ్వు ఉండొచ్చు. ఒకవేళ దగ్గరకు వచ్చి పోయినా కూడా నీ కాళ్ళ మీద నిలబడాలంటే బ్యాకప్గా ఏదో ఒక కోర్సుని
టెక్నికల్ స్కిల్స్ని కనుక నువ్వు యాడ్ చేసుకుంటే, ఒకవేళ ఈ బస్సుని వదిలిపెట్టి, పోటీ పరీక్షలనే బస్సుని కనుక వదిలిపెట్టి మరో బస్సు ఎక్కడానికి, మరో ట్రైన్ ఎక్కడానికి కూడా నువ్వు సంసిద్ధమై ఉండాలా. అప్పుడు మాత్రమే నువ్వు లైఫ్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాకప్ అంటే మరో పదం ఏంటంటే మనీ అనే పదం. కాబట్టి 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి మనీ ముందుగాల ఉందా, నువ్వు తల్లిదండ్రులను ఒప్పించి అప్పులు చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా రోజు ఒక 2 గంటలు పనిచేసి, పేపర్ బాయ్గా పనిచేయండి, తప్పేం లేదు. ఉద్యోగం వచ్చినాక నువ్వు పేపర్ బాయ్ కాదు, మనం మంచి కారులో తిరగడానికి అవకాశం ఉంటుంది. కానీ మనము ఆ 2 గంటలు పని చేయము, డబ్బులు లేదు, శ్రమ అనేది లేకపోతే నిలబడడం అనేది కష్టమవుతుంది. నాలాంటి వాళ్ళు కూడా అందరూ కూడా డిగ్రీ తర్వాత అందరూ కష్టపడి నిలబడడానికి ఎన్నో కష్టాలు పడ్డ వాళ్ళే వాళ్ళ ఉన్నతమైన వ్యక్తులుగా ఉన్న అంశం. ఎందుకంటే పోటీ పరీక్షలకు వచ్చిన వెంటనే ఇది మధ్యతరగతి మహాభారతం. 10 ఎకరాల భూమి లేదు, 10 లక్షల ఎకరాల అకౌంటు లేదు, ఏది లేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధము ఎడ్యుకేషన్, చదువు అనే ఒక ఆయుధం మాత్రమే ఉంది. ఆ ఆయుధాన్ని పట్టుకొని నువ్వు పరిగెత్తాల తప్ప వేరేది మన దగ్గర కూడా ఏమీ లేదని అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేనేం చెప్తున్నంటే మినిమంగా ఇది మనీ పరంగా బ్యాకప్ పెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా. దాంతోపాటుగా నువ్వు బీటెక్ కానీ డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ కనుక పూర్తి చేసి ఉంటే దాంతోపాటు అదనంగా ఒక టెక్నికల్ స్కిల్, ఏ పనైనా నేను చేయగలుగుతా అనే ఒక నమ్మకం నీ దగ్గర ఉండగలిగితే నిలబడడానికి అవకాశం ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాడికి ఈ సమాజం పైన అవగాహన పెరుగుతుంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాడికి తన బతుకు మీద తనకు భరోసా వస్తుంది. ఆ తర్వాత ఉద్యోగం రాకపోయినా నువ్వు ఏ పని చేసినా కూడా తెలివిగా పనిచేసి డబ్బులు సంపాదించడానికి మాత్రం అవకాశం మాత్రం ఈ 3 సంవత్సరాలలో నీ వ్యక్తిత్వ నిర్మాణం అనేది బలంగా జరుగుద్దన్న అంశాన్ని ఇక్కడ మీరు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే మన యొక్క వ్యక్తిగత నిర్మాణం బలంగా స్టాండర్డ్గా ఉంటే రేపు ఉద్యోగం రాకపోయినా నిలబడి గెలవడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇవాళ నేను జర్నలిజాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఫ్యాకల్టీ రంగంలోకి వచ్చి కూడా నిలబడగలిగాను. అది నాకు జర్నలిజం నేర్పినటువంటి ఒక విద్య. కాబట్టి సబ్జెక్ట్ అనేది ఉంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా బలంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాడికి టోటల్ సమాజం పైన, వ్యవస్థ పైన ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు అనే క్లారిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ వదిలిపెట్టిపోయినా కూడా వేరే వర్గానికి కనుక పోతే, ఒకవేళ నువ్వు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయినావు, గ్రూప్ 2 చదివినావు, ఉద్యోగం రాలా, మళ్ళీ సాఫ్ట్వేర్గా మారినావు, ఆ సాఫ్ట్వేర్లో ఖచ్చితంగా రాణించడానికి నీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్కిల్స్ అంతా అక్కడ నీకు దాన్ని అక్కడ మనకు కనపడడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా మనకు గ్రూప్ లీడర్గా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు అంటే ఎకానమీ, పోటీ పరీక్షలు అంటే జాగ్రఫీ, పోటీ పరీక్షలు అంటే సమాజము, పోటీ పరీక్షలు అంటే వ్యవస్థ, పోటీ పరీక్షలు అంటే వ్యక్తిగత నిర్మాణము. మైండ్ అనేది ఒక షార్ప్గా తయారు కావడానికి ఈ పోటీ పరీక్షలు ఖచ్చితంగా ఉపయోగపడతాయన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఈ పోటీ పరీక్షలకు వచ్చినప్పుడు 3 సంవత్సరాల కాలాన్ని నీ యవ్వనాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. 3 ఏళ్ళే కాదు, చాలామంది ఈ రంగంలోకి వచ్చి నోటిఫికేషన్ పడిన ప్రతిసారి అప్లై చేయడం, ప్రిపేర్ కావడం, సీరియస్గా తీసుకోకపోవడం, దాని కారణంగా చాలామంది మధ్యతరగతి యువత తన యవ్వనాన్ని కోల్పోయి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా సమయం అంతా కూడా 10-12 ఏళ్ల పాటు ఇక్కడ గడపడానికి అవకాశం గడిపేస్తున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. అట్లా కాదు, నువ్వు ఈ ప్రోగ్రాంకి వచ్చినవా, ఈ పోటీ పరీక్షలకు వచ్చినవా, సీరియస్గా కష్టపడే తత్వం ఉంటేనే, నిలబడగలేక నమ్మకం ఉంటేనే రావడానికి ప్రయత్నం చేయండి. లేదు ఇక్కడికి వచ్చాను, సగం చదివాను, సగం తిరిగాను, సగం ఫోన్ చూశాను, సగం ఎంజాయ్ చేశానంటే ఇక్కడ నిలబడలేవు, ఎక్కడ కూడా నిలబడలేవు. నీ యవ్వనం మొత్తం కరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్త. పోటీ పరీక్షలకు అడుగు వేసేటప్పుడు ముందుగానే జాగ్రత్త చేసుకొని నువ్వు అడుగులు వేస్తేనే అది సాధ్యమైతే తప్ప, లేదంటే నీ యవ్వనం మొత్తం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు ఆలోచన చేయాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఓపిక కావాలా. నువ్వు జీవితంలో నిలబడాలంటే, గెలవాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఓపిక అనే ఆయుధం ఉండాలా. చాలామంది 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th క్లాసులో సెకండ్ క్లాస్లో థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
దానికి ఒక మైండ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామింగ్ డిజైన్ చేసుకొని అంత స్థాయిలో నువ్వు కష్టపడితేనే సాధ్యమైతే తప్ప ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఎవరో గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, వాళ్ళని చూసి నేను వచ్చేస్తా తర్వాత నేను ఏమి పని చేయనంటే సాధ్యం కాదు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి, ఫెయిల్ అయిన వాళ్ళ స్ఫూర్తిగా తీసుకోండి, సక్సెస్ సాధించిన వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఆ స్ఫూర్తిని మైండ్లో బలంగా నింపుకొని అంతే స్థాయిలో 1000 రోజుల పాటు టైంని కనుక బలంగా ఉపయోగించి కష్టపడితే ఖచ్చితంగా నీ ఓపికను పెంచుకుంటే ఏ పని చేయాలన్నా ఓపిక కావాలా, 8 గంటల పాటు కూర్చోవాలంటే ఓపిక కావాలా. ఓపిక నీకు ఉన్నదా? ఉంటేనే అడుగులై, ఓపిక లేకపోతే ఇటువైపు కూడా చూడకు, ఏదో ఒక పని చేసుకొని ఆ రంగంలో నువ్వు నిష్ణాతుడిగా మారితే అక్కడనైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే గౌరవం, గవర్నమెంట్ ఉద్యోగం అంటే గౌరవం అండి, నాటు పైసలు కాదు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నీకు మంచి అమ్మాయిని ఇస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మంచి కట్నం ఇస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే నీ బయటికి పోతే నీ గౌరవం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నీ బ్యాంకు లోన్ వస్తుంది, ఎలాంటి షూరిటీస్ లేకుండా ఒక్కటే రోజుల్లో లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగి నమ్మకం ఉంటుంది. కానీ ప్రైవేట్ రంగంలో 20 లక్షల రూపాయలు సంపాదించిన లేనటువంటి 50,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఈక్వల్ టు ప్రైవేట్ రంగంలో 1,50,000 రూపాయలు సంపాదించే వాళ్ళకు సమానమైన విధంగానే మనకు గౌరవం అనేది లభిస్తుంది. అంటే డబ్బులు అనేది కొన్నిసార్లు డబ్బు విలువైనది, కొన్నిసార్లు నమ్మకం విలువైనది, కొన్నిసార్లు మనకు ఆ గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక నమ్మకంగా మారుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఓపిక 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 ఓపిక, ఆ ఓపిక లేకపోతే నువ్వు జీవితంలో సక్సెస్ కాలేవు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఖచ్చితంగా నీకు ఓపిక ఉండాలన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నిటికంటే ముఖ్యంగా నీ దగ్గర ఏముండాలి సార్ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలా. నేను ఏదైనా సాధించగలుగుతా, నా దగ్గర దమ్ముంది. ఆ దమ్ము ఉండాలంటే, ఆ దమ్ము నెరవేర్చుకోవాలంటే ఓపిక ఉండాలా, నీపైన నీ నమ్మకం ఉండాలా. ఎట్లా అంటే నీ మనస్తత్వం ఏందో నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. చిన్న చిన్న అంశాలకి చికాకులు పడుతూ, ఏదైనా అంశం రాగానే గాబరా పడుతూ గందరగోళం కాకుండా నిశ్చలంగా నిలబడే ప్రయత్నం చేయాలా. ఓపిక ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలా. అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలా. కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటే మోటివేషనల్ వీడియోస్ ప్రతిరోజు నీ కాన్ఫిడెన్స్ లెవెల్ 100% నిండి ఉండాలా. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్గా తగ్గుతూ, మరోసారి పెరుగుతూ, నా వల్ల కాదని కొన్నిసార్లు అనిపిస్తూ, మళ్ళోసారి నేనే ఉద్యోగం కొడతానక నమ్మకాన్ని పెంచుకుంటే కుదరదు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కూడా 100% నేను సాధిస్తాను ఒక నమ్మకాన్ని పెంచుకునే ఒక ప్రయత్నం చేయాలి. దానికి అనుగుణంగా పుస్తకాలు చదవాలా, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చూడాలా, ఉద్యోగాలు కొట్టిన వాళ్ళతో మాట్లాడాలా, ఉద్యోగాలు కొట్టిన వాళ్ళకి ఇంటర్వ్యూలు చూడాలా. నీ టాలెంట్ ఏందో నీకే మాత్రమే తెలుసు. నీకు 10th క్లాసులో ఎన్ని మార్కులు వచ్చినాయో నీకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడవుతావో నీకు తెలుసు, నువ్వు ఎన్ని గంటలు కూర్చోవాలో ఓపిక ఉందో నీకు తెలుసు, నీకు మ్యాథ్స్ వస్తుందో తెలుసు, మ్యాథ్స్ రాదో తెలుసు. మ్యాథ్స్ వస్తే ఏం చదవాలా, మ్యాథ్స్ రాకపోతే ఏం ప్రిపేర్ కావాలా. మ్యాథ్స్ నీకు అద్భుతంగా వస్తుంది, ఎస్ఐ కానిస్టేబుల్ చదవచ్చు, ఎస్ఎస్సి చదవచ్చు, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ చదవచ్చు, జీపీఓ చదవచ్చు. కాబట్టి మ్యాథ్స్ బేసుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మ్యాథ్స్ వస్తే, మ్యాథ్స్ రాలేదు అంటే ఖచ్చితంగా నువ్వు గ్రూప్స్ వైపు, గ్రూప్ 1 వైపు, గ్రూప్ 2 వైపు, గ్రూప్ 3 వైపు, సోషల్ సబ్జెక్టు బేసుల్లో ఉన్నటువంటి ఉద్యోగాల వైపు నడిచే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి కాన్ఫిడెన్స్ ఫుల్గా ఉండాలా, ఓపిక ఉండాలా, మనీని తయారు చేసుకోవాలా, టైముని కేటాయించాలా. 1000 రోజుల కాల గమనాన్ని పెట్టుకొని పెట్టుకున్న టార్గెట్ వైపు అడుగులు కనుక వేస్తే ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉద్యోగాల నేపథ్యంలో నోటిఫికేషన్ల కోసం అశోక్ సార్ ఎప్పుడు విద్యార్థుల తరపున బలంగా నిలబడుతూనే ఉన్నాం. సబ్జెక్ట్ వచ్చినప్పుడు, వ్యవస్థలో గందరగోళాలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ నిలబడుతూనే ఉన్నాను. విద్యార్థుల తరపున కొట్లాడుతున్న అంశాన్ని మీ అందరూ కూడా తెలుసు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నా వంతుగా నోటిఫికేషన్ల సాధన కోసం కొట్లాడుతూనే ఉన్న అంశాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో క్లారిఫికేషన్ లేని ఉద్యోగాలు ప్రిపేర్ కావాలా వద్దా అనే అంశాలపైన మీకు నేను చెప్పినటువంటి ఆ సబ్జెక్టు మీకు ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఇలాంటి అంశాలు ఎన్నో అంశాలపైన మరికొన్ని అంశాలు కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా మళ్ళొకసారి చెప్పే అంశం ఏంటంటే, నిపుణ అకాడమీ అనే పేరుతోని మ్యాథ్స్ బేసుల్లో ఉన్న ఉద్యోగాల కోసం రాజధాని థియేటర్ పైన ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ దాంతోపాటు
గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు మ్యాథ్స్ బేస్డ్ 50% ఆఫ్ సబ్జెక్టు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఆ మ్యాథ్స్ బేస్డ్లో మనకు నిపుణ అకాడమీ పేరుతో రాజధాని థియేటర్ పైన మన క్లాసెస్ నిర్వహిస్తున్నాం. మీకు ఆన్లైన్లో కానీ లైవ్లో కానీ లైవ్లో మాత్రం అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా 8 నెలల కాలం టైం పీరియడ్గా పెట్టుకొని 8 మంత్స్ అండి, నాట్ ఓన్లీ 6 మంత్స్ కాదు, 8 నెలల టార్గెట్ పెట్టుకొని గ్రూప్ 2 తెలుగు మీడియం, గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం నేపథ్యంలో 6 to 8 మంత్స్ మనకు సిలబస్ పూర్తి కావడానికి అంత టైం పడుతుంది. కాబట్టి గ్రూప్ 2ని లైవ్ క్లాస్ రూపంలో ఆఫ్లైన్లో దిల్సుఖ్ నగర్లో మధ్యాహ్నం 2 to 8 మధ్య గ్రూప్ 2 క్లాసెస్ ఉన్నాయి. మన లాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇప్పటి వరకు వినని వాళ్ళు కనుక, ఎవరన్నా క్లాసులు మిస్ అయిన వాళ్ళు కనుక ఉంటే మీరు కూడా వచ్చి క్లాసెస్ వినడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి గ్రూప్ 2, 3 సంబంధించినటువంటి ఆఫ్లైన్ డెమో రేపు మండే 9వ తారీఖు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన GPO సంబంధించినటువంటి ఆఫ్లైన్ డెమో రేపు 9వ తారీఖు ఉదయం 10 గంటలకి మన డెమో ఉంటుంది. రాజధాని థియేటర్, పిల్లర్ నెంబర్ 1544, దిల్సుఖ్ నగర్ బస్టాండ్ పక్కన మనకు ఆఫ్లైన్ డెమో ఉంటుంది. ఆ డెమోని వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గ్రూప్ 2, 3 క్లాసెస్, అలాగే GPO, SI కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాబోయే ఉద్యోగాలని లక్ష్యంగా చేసుకొని టైంతో సంబంధం లేకుండా, నోటిఫికేషన్ సంబంధం లేకుండా సుదీర్ఘంగా ప్రిపేర్ అయితేనే వాళ్ళ కోసం అశోక అకాడమీ అండ్ నిపుణ అకాడమీ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ డెమోకి మండే వచ్చి డెమోని వినే ఒక ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాం. అలాగే ఎన్నో మోటివేషన్ క్లాసెస్ అశోక ఆన్లైన్ అకాడమీలో చాలా మోటివేషన్ క్లాసెస్, ప్రిపరేషన్ విధానాలపైన ఎన్నో వీడియోలు చేశాం. మీరు దాంట్లో సెర్చ్ చేస్తే అశోక ఆన్లైన్ అకాడమీలో సెర్చ్ చేస్తే మీకు ఎన్నో వీడియోలు రావడానికి అవకాశం ఉంది. చూసే ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.